తమిళనాడు ప్రజల కన్నా కూడా తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ కోసం అనమాట. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్తో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వస్తారు అని చెప్పి ఇప్పటికే చాలామందికి అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసింది. సౌత్ ఇండియా నుంచి ఒక యాక్టర్గా ఎదిగి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని స్థాపించి దాని అధినేత అయిన విజయ్ తలపతి గారు అయితే ముందంజలో ఉన్నారనమాట. ఆయన విజయాన్ని చూసేందుకు ఇప్పుడు చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. తమిళనాడులో ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. ఇప్పటి వరకు లీడింగ్లో ఉండి మొన్నటి వరకు కూడా ఏదైతే సీఎం ప్లేస్లో ఉండి తమిళనాడు పాలించారో డిఎంకే పార్టీ, ఇప్పుడు అది చతికిలు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ప్రధాన ప్రతిపక్షంలోకి అంటే ఇప్పుడు విజయ్ తలపతికి ప్రధాన ప్రతిపక్షంలోకి రావడానికైతే అన్నా డిఎంకే పార్టీ అయితే కనిపిస్తుంది. 70 సీట్లతో కొంచెం సెకండ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. 108 సీట్లతోటి విజయ్ అయితే ముందు స్థాయిలోకి ఉన్నారనమాట. అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 సీట్లు. సో ఇప్పుడైతే 108 ఉంది, ఇంకొక 10 సీట్లతోటి. అయినప్పటికీ కూడా విజయంలోనే విజయ్ గారు ఉన్నారని కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంకొక వెర్షన్ వినిపిస్తుంది. త్రిష ఈయన గెలవడం కోసమే తిరుపతి వెళ్ళారు అని, ఆమె ప్రార్థనలు ఫలించాయి అని చెప్పి. నిజంగానే అలా అయిందా? ఇంకొకటి, రాజకీయాల్లో అనుభవం లేదు కాబట్టి విజయ్ గారికి ఏదైనా పార్టీతో అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ పెట్టుకోకపోయినా కానీ ఆయననే సీఎం డిక్లేర్ అయిపోయింది. అయితే ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా పెద్ద జాతరలా కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఫస్ట్ టైం అటెంప్ట్లోనే సీఎం అవ్వడం ఎలా అనిపించింది? అలయన్స్ పెట్టుకుంటే బాగుంటుందా, సీఎం విజయ్ అయితే బాగుంటుందా?